హాయ్ ఫ్రెండ్స్. సినీ ఇండస్ట్రీకి ప్లస్ మెగా ఫ్యాన్స్ చిరంజీవి అభిమానులకి అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ నిన్నటితో 300 కోట్లు ఒక ప్రాంతీయ చిత్రంగా వచ్చి 300 కోట్లు కలెక్షన్ చేయడం జరిగింది నిన్నటికి. ఇది చాలా బిగ్ నెంబర్. చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్ అన్నమాట ఇది. నిన్న ప్రకటించడం జరిగింది మూవీ యూనిట్ అధికారికంగా 300 కోట్లు చరిత్ర సృష్టించింది అనేసి. ఎందుకు ఇంత పెద్ద విజయం చిరంజీవి గారి కెరీర్లోనే అంటే, అసలు చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, పాత రోజుల్లో ఉండే స్టైల్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా చిరంజీవి గారు పీక్స్లో ఉందన్నమాట సినిమా. ఆ ఫ్యాషన్, ఆ కామెడీకి మొత్తం థియేటర్లో ప్రతి ఒక్కరూ మైమరిచిపోయినారు ఆ సినిమా చూడడానికి. అలా ఉంటుందన్నమాట సినిమా. ఓవరాల్గా మూవీ అయితే 300 కోట్లు దాటడం చాలా మంచి న్యూస్. ఇది కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఇండస్ట్రీలో ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డే నుంచే థియేటర్లో హౌస్ఫుల్ అనమాట ఈ మూవీకి. వీక్ డేస్ కావచ్చు, సంక్రాంతి హాలిడేస్లో హౌస్ఫుల్. ఎక్కడే కానీ థియేటర్ అన్ని మొత్తం అన్ని హౌస్ఫుల్ అవ్వడం, సినిమా చాలా బాగుండడం, ఈ రికార్డ్స్ అన్ని బద్దలైనాయి అన్నమాట. మొదటగా సినిమా గురించి కనుక మనం ఎందుకు ఇంత సక్సెస్ అంటే, మొదటగా కంటెంట్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఉండే కథ కానీ, ఆ పాత్రలు కానీ, ఆ ఎమోషన్స్ కానీ ప్రేక్షకులకి చాలా బాగా నచ్చినాయి. ఇక రెండవది చిరంజీవి గారి నటన. ఆయన స్క్రీన్ ప్రజెన్సెన్స్ కావచ్చు, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇక మూడవది వచ్చేసి ఈ సినిమాలో సాంగ్స్. మన హుక్ స్టెప్ థియేటర్లో చూసి ఉంటారు. ఆ ఫ్యాన్స్ కానీ, ఆ గోల కానీ, ఆ సాంగ్ వచ్చినప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ థియేటర్లో. అసలు మామూలు ఎంజాయ్మెంట్ లేదు ఆ పాట వచ్చినప్పుడు. అలాగే మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సినిమాటోగ్రఫీ ఒక ఫెస్టివల్గా మార్చేసింది, ఒక సంక్రాంతిగా మార్చేసింది మన అనిల్ రావిపూడి. మొత్తం ఓవరాల్గా ముఖ్యంగా ఎంత సినిమా బాగున్నా కూడా ఫ్యాన్స్ సపోర్ట్ కావాలి. ఈ సినిమాకి అది దక్కింది. చిరంజీవి అభిమానులు అసలు ఎక్కడుండే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఎప్పుడే కానీ ఒక ఆల్మోస్ట్ కొన్ని ఏళ్ళేంటి కొంతమంది థియేటర్ రావడం కూడా మానేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకి వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడడం జరిగింది. ఆ విధంగా ఉంది అన్నమాట ఈ సినిమా. 300 కోట్లు దాటగానే సినీ ప్రముఖులు కావచ్చు, దర్శకులు కావచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు ఈ మూవీకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో కూడా. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన అతి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇది మనకి 2026లో చిరంజీవి గారి కెరీర్లో. ఇది ఒక నిజం చెప్పాలంటే మెగా అభిమానులకి ఇది సినిమా కాదు, ఇది ఒక ఎమోషనల్ అనమాట. ఈ మూవీలో మొత్తం అందరూ కనెక్ట్ అయిపోయి ఉన్నారు ఈ సినిమాలో. ఒక ఎమోషనల్ గా చాలా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉన్నారు అనమాట ఈ సినిమా చూసి. అసలు 300 కోట్లు వచ్చిన తర్వాత ఒక పాన్ ఇండియా స్థాయిలో చిరంజీవి గారికి మళ్ళీ గుర్తింపు వచ్చింది అనమాట. ఎందుకంటే మనకు తెలుసు, ఒకానొక స్టేజ్ లో నెంబర్ 1 మన ఇండియాలోనే అత్యధిక పారితోషం తీసుకున్న నటుల్లో నెంబర్ 1 అనమాట. అమితాబ్ బచ్చన్ కంటే అత్యధిక పారితోషం తీసుకున్న హీరోగా చిరంజీవి గారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు తగ్గలేదు. అదే స్థాయిలో నటన ఉంది, యాక్టింగ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. ఇవన్నీ కలిసినాయి అనమాట ఈ సినిమాకి. ఫెస్టివల్ తోడవడం, చిరంజీవి గారి నటన కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, మొత్తం ఓవరాల్ గా ఒక పండగ వాతావరణం అనమాట. ఈసారి సంక్రాంతి వరప్రసాద్ అనొచ్చు. మన శంకర వరప్రసాద్ కంటే సంక్రాంతి మన శంకర వరప్రసాద్ గారు అనే విధంగా ఉందన్నమాట. మొత్తానికైతే
ఇది ఒక కొత్త అధ్యయనం మన చిరంజీవి గారికి సినిమాస్లో. ఎంతో కష్టపడి ఈ సినిమా తీసిన డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా 300 కోట్లు క్లబ్లోకి చేరడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ చిత్ర బృందానికి కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.